నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల కొటక్కల్ ఆర్య వైద్యశాల శతాయుష్ ఇంటర్నేషనల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ తేజేష్ మీడియాతో మాట్లాడారు. శాంపిల్స్ కూడా చెప్పు, అవి చెప్పు, మొత్తం 70,000 చెప్పు. నాలుగు లక్షలు 5 లక్షలు అంటే బెటర్ కదా. చీరాల ప్రజలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ తేజేష్. ఇక్కడ శతాయుష్ ఇంటర్నేషనల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ కొట్టక్కల్ చీరాల కొట్టక్కల్ ఆయుర్వేద్యశాల తరపున నేను ఇక్కడ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రతిష్టాత్మకంగా మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చాలామంది మా క్యాంప్ని సద్వినియోగం చేసుకొని వారి ప్రాబ్లమ్స్కి మెడిసిన్ తీసుకెళ్తున్నారు. ఇది ఆయుర్వేదిక్ తరఫున మేము చేసిన సర్వీస్ ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. దీంట్లో ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులు లైక్ ఆర్థరైటిస్ కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, కీళ్ళవాతము, ఆడవారి సమస్యలకు కానివ్వండి, నిద్ర పట్టకపోవటము, సర్వైకల్ స్పాండిలోసిస్, లంబార్ స్పాండిలోసిస్, ఇట్లాంటి చాలా రకాలైన దీర్ఘకాలిక సమస్యలకి ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉంది. మంచి కంపెనీల మెడిసిన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ అవకాశాన్ని చాలా వరకు సద్వినియోగం చేసుకుని మీ ప్రాబ్లమ్స్ నుండి విముక్తులు కావాల్సిందిగా మీకు కోరుకుంటున్నాను. అంతేకాకుండా ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున కూడా స్వర్ణప్రాశనం కార్యక్రమం జరుగుతుంది. చిన్నపిల్లలు 6 నెలల వయసు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి 15 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు కూడా దీన్ని తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మేధో శక్తి పెరగడంతో పాటు ఎదిగే పిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ పెరగటము, కండరాలకి ఎముకలకి పుష్టి కలగటం, ఇంకా వాళ్ళు చదువుకునే చదువు మంచిగా వంట పట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి చాలా అవసరం. ఇది మనకి హాస్పిటల్ నందు ప్రతి పుష్యమి నక్షత్రం రోజున వేయటం జరుగుతుంది. ప్రతి నెల కూడా ఈ సర్వీస్ని కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతిరోజు ఉదయం 10 దగ్గర నుంచి ఓపీ ఉంటుంది. అన్ని రకాల సమస్యలకి లేడీ డాక్టర్ ఉన్నారు, నేను ఉంటాను. ఆడవారి సమస్యలకు కానివ్వండి ఫీమేల్ డాక్టర్ ఉంటారు. మిగిలిన సమస్యలన్నిటికీ నేను ఉంటాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో లోటస్ పెటల్ ఫౌండేషన్ వారి విన్నిసన్ స్కాలర్షిప్ ని సాధించారని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు. కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎస్ విజయ రేణుక లోటస్ పెటల్ ఫౌండేషన్ వారి
విన్నీసన్ స్కాలర్షిప్ ని కైవసం చేసుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన అభినందన సభలో ఫస్ట్ ఇయర్ ఇన్ఛార్జి ఎస్ అమర్నాథ్ బాబు మరియు సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ పి హరిణి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 1 పర్చూరు నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమావేశాన్ని నిర్వహించి మీడియాతో మాట్లాడారు. 27th ఉంటాం, 28, 29 ఎన్ని ఉన్నాయి మనకి ఇప్పుడే సమాచారం వచ్చింది. ఆనరబుల్ సీఎం గారు మన బాపట్ల జిల్లాకి పర్చూరు కాన్స్టిట్యున్సీకి పేదల సేవలో అనేటువంటి ప్రోగ్రాంలో పాల్గొనడానికి, అంటే పెన్షన్ల పంపిణీకి ఏప్రిల్ 1వ తారీఖున వస్తున్నారు అని చెప్పి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయమని రాష్ట్ర స్థాయి నుంచి సమాచారం మనకు వచ్చింది. ఇట్ ఈస్ టెంటేటివ్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు. దీన్ని మనకు 1-2 రోజుల్లో పూర్తి స్థాయి నిర్ధారణ జరుగుతుంది. బట్ ఆల్మోస్ట్ ఈ ప్రోగ్రాం ఉన్నట్టుగానే మనం భావించుకోవాలి. సో ఈ ప్రోగ్రాం గురించి మనం ఇప్పటికే సంబంధిత ఎమ్మెల్యే గారితో, ఇన్ఛార్జ్ మంత్రి గారితో, మరియు డిస్ట్రిక్ట్ లో ఉన్న రెవెన్యూ మినిస్టర్ గారితో, ఎనర్జీ మినిస్టర్ గారితో, ఎంపీ గారితో అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అధికారులతో కూడా డిస్కస్ చేసి ఎవరెవరు ఏ పనులు చేపట్టాలి, ఈ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా పర్ఫెక్ట్ గా ఎలా నిర్వహించాలి అనే దాని మీద కూడా ఎక్సర్సైజ్ చేశాం. 1వ తారీఖున వస్తారు. ఈ ప్రోగ్రాం సుమారు 4 గంటలు సేపు ఉంటుంది. పర్చూరు కాన్స్టిట్యున్సీ అనేది నిర్ధారణ చేయడం జరిగింది. అందులో ఏ గ్రామము అనేది ఇవన్నీ కూడా మనం ఇంకా చేయాల్సి ఉంది. మిగిలిన ఏర్పాట్లన్నీ కూడా మనం ఇంకా చేయాల్సి ఉంది. బాపట్ల పట్టణం రైలుపేట 5వ వార్డులో మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా బాపట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ రాజు పర్యటనలో నిరుపేద అయిన కొత్తగర్ల నాగరత్నమ్మ మంచినీటి సమస్యపై తీవ్ర ఇబ్బంది పడుతున్నానని ఎమ్మెల్యే వద్ద విన్నవించగా వెంటనే మంచినీటి కుళాయి నిమిత్తం మున్సిపాలిటీ వారికి చెల్లించవలసిన రుసుమును ఎమ్మెల్యే తన సొంత నిధులతో చెల్లించి తక్షణమే వారికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తగర్ల నాగరత్నమ్మ ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మరాజుకి ధన్యవాదాలు తెలిపారు. ఇల్లు సొంతమా? అప్పుడు ఇల్లు కాలిపోతే మీరు వచ్చారు కదా, ఏం లేదండి, ఏం లేదు. ఇంకా అప్పో సప్పో తెచ్చుకోవాలి. చేతులు లేప మాత్రం, చేతులు లేప కొంచెం. సరే ఒక పని చేస్తాను, 6,500 నేను ఇస్తానమ్మా, మీరు చేయించండి. వాళ్ళకి రిసిప్ట్ ఇచ్చేయండి, డబ్బులు ఇప్పుడు ఇచ్చాను. మీ ఫీజు మీరే కట్టండి, మీ చేతుల మీద మున్సిపాలిటీ. అశోక్ సాయంత్రం లోపల కలెక్షన్ చేసి దేశ రాష్ట్ర శాసనసభలో మహిళా భాగస్వామ్యాన్ని 3వ వంతుకు పెంచేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ చట్టానికి ఓబీసీ మహిళలకి సబ్ కోటానిస్తూ సవరణ చేసిన తర్వాత మాత్రమే అమలు జరపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పార్లమెంటు లోనే ఓబీసీ మహిళా బిల్లుని చట్టబద్ధత కల్పించి దాన్ని రాజ్యాంగ సవరణ చేసి చట్టబద్ధత కల్పించాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దాదాపు 4 దశాబ్దాల నుంచి కూడా ఓబీసీ మహిళలు మా వాటా ఎంతని అనేక దఫాలుగా పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో శరత్ యాదవ్ గాని, అదేవిధంగా లల్లు యాదవ్ గాని, ములాయం సింగ్ యాదవ్ గాని, వీరందరూ కూడా గతంలో 3 దశాబ్దాలుగా ఈ బిల్లుని పెండింగ్ పెట్టించేటువంటి పరిస్థితి మా అందరూ కూడా తెలుసు. ఎందుకంటే మహిళా బిల్లు ప్రవేశపెట్టి దానికి అందరూ కూడా ఆమోదం తెలిపేందుకు అందరికి ఎవరికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. కానీ ఓబీసీ మహిళల మా వాటా ఎంత అని అనేక దశాబ్దాలుగా పార్లమెంట్ లో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుని ఇటీవల నరేంద్ర మోడీ గారు నారీ శక్తి అనేటువంటి కార్యక్రమం తీసుకుని
మహిళలకి 33% రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ ఆ రోజున ఓబీసీ నాయకులందరూ కూడా పార్లమెంట్ లో చేతులు ఎత్తారు, బయటకు వచ్చి ఆ ప్రభుత్వాన్ని విమర్శ చేశారు. ఇది ఎంతవరకు సమంజసం? చట్టసభలో మీరు అబ్జెక్షన్ చేసి ఓబీసీ మహిళ మా వాటా ఎంత అడగాల్సింది పోయి బయటకు వచ్చి ఓబీసీ మా వాటా మా తెలుసని అడగటంలో రాజకీయం మరి ఏ విధంగా ఎటు వెళ్తున్నావు ఏంటో మరి మాకైతే అర్థం కాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ అనేక దఫాలుగా సవరణ చేశారు. దాదాపు 96లో 2023లో కూడా దాదాపు 4 సార్లు సవరణ చేశారు బిల్లుని చేసి మరి ఈరోజు వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలంలో తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న 16 గ్రామాలకి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరా ట్యాంకర్లను రేమిడిచెర్లలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వాళ్ళందరూ చెప్పారా? ఈరోజు 1,02,60,000 రూపాయలకి మన వినుకొండ టౌన్ లో పనులు ప్రారంభించాం. 3 వార్డుల్లో ఈ పనులు ప్రారంభించాం. ప్రజల యొక్క సమస్యలు నేను వార్డు పర్యటించినప్పుడు ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు చెప్పారు. 23వ వార్డులో ముస్లిం సోదరులందరూ ముందుకొచ్చి ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, మంచినీళ్లు సరిగా అందట్లేదనే సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్యకి ఈ రోజు పరిష్కారం చూపించాం. అలాగే 31వ వార్డు 32వ వార్డులో గాయత్రి నగరు, విష్ణుగుండి నగరు, అలాగే తారక రామ నగరు ఇక్కడ కూడా రోడ్లు లేవని, సీసీ డ్రైన్లు లేవని చెప్పేసి గత 5 సంవత్సరాల గత పాలనలో ఒక్క పని కూడా కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలు. అందుకే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వీటికి నిధులు ఇచ్చారు. ఈ పనులు ఈ రోజు ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క ప్రజలు జనవరి 22వ తారీఖున ప్రజల యొక్క సమస్యలు విన్నాం. మరి ఈ రోజు దానికి పరిష్కారం చూపించగలిగాం. 102,60,000 రూపాయలు ఈ రోజు ఈ శంకుస్థాపన చేశాం, పనులు ప్రారంభిస్తున్నాం. తొందరలోనే పనులు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో లాగా కొబ్బరికాయలు కొట్టడం, శంకుస్థాపనలు చేయటం, వరకపూడి సెల్ ప్రాజెక్ట్ లాగా పనులు చేయకుండా గాలి కొదిలేయటం మా చేత కాదు. మేము ఏదైతే మాట ఇస్తామో ఆ మాట నిలబెట్టుకుంటాం, నెరవేరుస్తాం. దానిలో భాగంగా 32వ వార్డు గాయత్రి నగర్ లో 2 సీసీ రోడ్లకు 45 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే 32వ వార్డులో విష్ణుగుండి నగర్ లో డ్రైనేజ్ కోసం 12 లక్షలు, అలాగే తారక రామ నగర్ లో 2 డ్రైన్లకి 28 లక్షల రూపాయలు ఇలా శంకుస్థాపన చేయడం జరిగింది. 23వ వార్డు కోట్నాల్సా బజార్ లో రోడ్డు కోసం, డ్రైన్ కోసం 17,60,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం 1,02,60,000 రూపాయలు ఈ రోజు ప్రజల కోసం, వార్డుల యొక్క అభివృద్ధి కోసం ఈ రోజు కేటాయించడం జరిగింది. ఇదే విధంగా టౌన్ లో ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ కూడా అంచెలంచెలుగా ఒకే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మున్సిపాలిటీలకు ఎల్ఆర్ఎస్ నిధులు ఇవ్వటం, దానిలో భాగంగా వినుకొండ పట్టణానికి వచ్చిన 3 కోట్ల అభివృద్ధి పనులకి మోక్షం లభిస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వినుకొండ పురపాలక సంఘం పరిధిలో 23, 31, 32 వార్డుల్లో 1.2 కోట్ల విలువైన అభివృద్ధి పనులకి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నడక ద్వారా వెళ్ళాం కదా సార్, ఈ రోజు బీజేపీ వాళ్ళు తీసుకున్నాం. ఇక్కడ సార్ సాగరన్నా చూడన్నా రెడీ సార్.
ఓకే సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.